ఎప్పుడైతే మోషే కర్రని సర్పంగా మార్చాడో వెంటనే రాజు ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్నటువంటి అప్పుడు ఫరో విందాం 11వ వచనంలో నిర్గమ 7:11 అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను, ఐగుప్తు శకునగాండను కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి, మీరు కూడా ఎలాంటివి చేయండి అని చెప్పి రాజు చెప్పినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మంత్రజ్ఞులు కూడా ఎలాంటి పని చేశారనమాట. వాళ్ళు కూడా కొన్ని కర్రలు తెచ్చి అక్కడ పడేసేవి కూడా పాములు అయ్యాయి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను కనుక అతడు వారి మాట వినకపోయెను. అంటే పంపించలేదన్నమాట ఇశ్రాయేలుని. ఆశ్చర్యం ఒకటి చేశారు, చూశారు, అయినా కానీ అతని హృదయం మాత్రం మరి వాళ్ళని పంపడానికి లోబడకుండా మరి ఎక్కువ కఠినమైందట.